గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను బహిర్గతం చేసే దిశగా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇందుకు గాను సాయంత్రం సీఎల్పీ సమావేశం కానుంది. రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో సిఎల్పీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పాల్గొంటున్నారు. అయితే మెయిన్ గా ఇటు నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే నీటిపారుదల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. అదేవిధంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అవినీతి అక్రమాలు జరిగాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే అసెంబ్లీలో వాడివేడి చర్చ కూడా కొనసాగింది, మనం చూసాం. అయితే ఒక నీటిపారుదల శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సభ్యులందరికీ కూడా అంటే ఇటు మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కాంగ్రెస్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటికే 2 శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఒకటి ఆర్థిక శాఖ, మరొకటి విద్యుత్ శాఖపై కూడా విడుదల చేయడం జరిగింది. ఒకటి తాజాగా ప్రాజెక్టుల విషయంలో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యంపై కూడా అధికార పక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతున్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం, ఇప్పటికే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ పిల్లల కుంగుబాటు, అదేవిధంగా అన్నారం బ్యారేజ్ కి భంగపడడం, ఈ 2 ఇష్యూస్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై కూడా ఇటు విజిలెన్స్ అధికారుల విచారణ కూడా పూర్తయింది. ఆ రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ను కూడా ప్రశ్నించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో ఇటు నీటిపారుదల శాఖలపై కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నెల 13 కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా టూర్ కు తీసుకెళ్తాము. అక్కడ జరిగినటువంటి అవినీతి గారి పిల్లల కుంగుబాటు ఏ విధంగా జరిగిందనిపై కూడా ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులందరూ కూడా వివరిస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ యొక్క టూర్ లో కూడా ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానిస్తాము. వాళ్ళందరూ కూడా రావాలి, వచ్చి ఒక విజిట్ చేయాలి, మేడిగడ్డ ప్రాజెక్ట్ విజిట్ చేసి అక్కడ జరిగిన లోపాలపై కూడా వాటితో చర్చిస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిలో అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మీడియా చర్చలు కూడా చాలా కీలక విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఒకవేళ ఈ నెల 13 కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు గాని ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇటు కృష్ణా జిల్లాల పరిరక్షణపై కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీకి కృష్ణా జిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించడంపై కూడా చలో నల్గొండ. కాబట్టి ఈ నేపథ్యంలో మరి టూర్ ఉంటుందా లేదంపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవేళ అదే రోజు నల్గొండలో సభ కూడా పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ వేరే తేదీ అని చెప్తే మాత్రం నేను చేంజ్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరు ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేశారు. కాబట్టి దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. మరోవైపు మరి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ కానీ ఈ యొక్క మేడిగడ్డ టూర్ కు వస్తారా లేనిపై కూడా ఇంకా సంగీతం కొనసాగుతుంది. దీనిపై కూడా చర్చ కొనసాగుతుంది. మరోవైపు కేఆర్ఎంబీకి అప్పగించడంపై కూడా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పిదం చేసింది. అప్పుడు వాటిపై సంతకాలు కూడా చేస్తారని కూడా మనం చూసాం. మనం ఇటు అసెంబ్లీలో కూడా వాడివేడి కొనసాగింది కాబట్టి దీనిపై కూడా అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపైతే ఇటు అసెంబ్లీలో కూడా ఇటు
నీటిపారుదల శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ టార్గెట్ గా మాత్రం వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర ప్రాజెక్టు తో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్లక్ష్యం, అదేవిధంగా నిర్వహణ లోపం, అధికార పక్షం బీఆర్ఎస్ టార్గెట్ చేయబోతున్న టాక్ కూడా వినిపిస్తుంది కాబట్టి ఈ రకంగా మాత్రం బీఆర్ఎస్ నేతలపై సిద్ధం అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాబట్టి మరి చూడాలి ఈ రోజు సిఎల్పి భేటీలో మాత్రం ఎలా వ్యవహరించాలి. అంటే ఇటు కాళేశ్వర ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, అదేవిధంగా ఇటు విజిలెన్స్ విచారణ రిపోర్టు కూడా దీనిపై కూడా చర్చిస్తారు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇస్తారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలా మంది, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కూడా నూతనంగా ఎన్నికయ్యారు కాబట్టి వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి రేపు ఇటు నీటిపారుదల శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు సిఎల్పి మీటింగ్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 శాఖలపై కూడా ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు కాబట్టి 3 రిలీజ్ చేసేది. అంటే గత ప్రభుత్వ అవినీతి అక్రమాలు ప్రజలందరికీ కూడా చేరాలి, ప్రజలందరూ కూడా తెలవాలి. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసేటువంటి అవినీతి అక్రమాలందరూ కూడా వెలుగులోకి తీసుకున్నారు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే రేపు నీటిపారుదల శాఖపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేరున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సతీష్, అంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఏ విధంగా తిప్పికొట్టబోతోంది? కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఇప్పటికే దీనికి సభకు కూడా సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు కూడా. కాబట్టి మొదటి నుంచి కూడా కాళేశ్వర ప్రాజెక్టు అనేది కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే దాదాపు 95,000 కోట్లు నిధులు కూడా ఖర్చు అయిపోయాయి. దాదాపు ఎస్టిమేషన్ కూడా 1,00,000 కోట్లు కూడా దాటిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనం చూసాం, ఇటు మేడిగడ్డ ఇష్యూలో భాగంగా పిల్లల కుంగుబాటు ఏవైతే ఉన్నాయో బ్లాక్ నెంబర్ 7 లో 20, 21, 22 పిల్ల నెంబర్లు కూడా కుంగుబాటు జరిగింది. మొత్తం నెరలు పాసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు మరి దీన్ని ఏ రకంగా తిప్పుకొడతారు? ఎందుకంటే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి మురళీధరరావుతో పాటు వెంకటేశ్వర్లు కూడా ఇప్పటికే తొలగించారు. కాబట్టి ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ రిపోర్ట్ కూడా ముందు పెట్టి బీఆర్ఎస్ నేత అధినేత కేసీఆర్ కూడా కడిగి పారాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తారు. కాబట్టి మరి దీనికి ఏ రకంగా కౌంటర్ అటాక్ చేస్తారన్నపై కూడా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనిపై ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి రేపు మాత్రం అసెంబ్లీలో వాడివేడిగా చర్చ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి ఇటు అధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య కూడా ఈ నీటిపారుదల శాఖపై రేపు వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.